పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో పాషమైలారం, ఇస్నాపూర్, చిట్కుల్ వార్డుల్లో అంతర్గత మురుగునీటి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం పరిశ్రమల సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ సుమలత, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, పాసమైలారం మాజీ సర్పంచ్ మోటే కృష్ణ, కౌన్సిలర్ పాండు, మాజీ ఎంపీటీసీ నరేందర్ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, రాజు కోఆప్షన్ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు. నమస్కారం. నేను ఇక్కడ ఈరోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ గ్రామంలోకి పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపనకు వచ్చినాము. దీంట్లో భాగంగా ఇది నేను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది వర్షాకాలం వస్తే మొత్తం నీటి ఎద్దడి వల్ల మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తున్నాయని ప్రజలు సమస్య ఉంది. అందుకని అది ఈరోజు ఇది ఓపెన్ డ్రైన్ కట్టడం వల్ల ఇది సమస్య తీర్చడానికి అవకాశం ఉంది. ఇంకా మిగతా అభివృద్ధి పనులు కూడా శంకుస్థాపన జరిగింది ఎమ్మెల్యే మైపాలన్న ద్వారా. మైపాలన్న వచ్చినందుకు ధన్యవాదాలు. వీళ్ళందరి సపోర్టు, కౌన్సిలర్స్ అందరి సపోర్ట్ ఉన్నందుకు కౌన్సిలర్స్ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పాషమైలారం, ఇస్నాపూర్, చిట్కోల్, రుద్రారం, లగ్డారం గ్రామంలో మన ఇస్నాపూర్ మున్సిపాలిటీకి 15 కోట్లు శాంక్షన్ అయినాయి. గతంలో ఇక్కడ మా కాలనీ చిట్కుల గ్రామంలో ఉన్న కాలనీలకు చాలా వానకాలం వచ్చిందంటే ఈ మొత్తంకి వాటర్ వచ్చేసి మొత్తం మాకు చాలా ఇబ్బంది పడుతుండే. ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి మేము గత సంవత్సరం నుంచి కాలనీ వాసులు అందరినీ తీసుకొని పోతుంటే పోయినప్పుడల్లా 100-200 మందిని తీసుకొని పోయి ఎమ్మెల్యే సాబ్తో పోయి మేము మొర పెట్టుకుంటే ఎమ్మెల్యే సాబ్ మా అందరి బాధలు చూసి ఆ 15 కోట్ల రూపాయలు ఏదైతే 15 కోట్లు మాకైతే మా చిట్కులకి ఏదైతే ఉందో ఆ పెద్ద అమౌంట్ మాకు కేటాయించి మాకు పెద్ద ఒక సమస్యను తీర్చేసి మాకు చాలా ఆయన ఒక పుణ్యం కట్టుకుంటున్నాడు. అదేవిధంగా మా కాలనీ వాసులు ఎప్పుడు పిలిచినా ఒక 100-200 మంది మాకు వర్కుల గురించి ఎప్పుడు పిలిచినా అప్పుడు వచ్చి మాకు ఈ పని మాకు ఇచ్చినందుకు మేము ప్రభుత్వం తరఫున మన ఎమ్మెల్యే సాబ్ తరఫున ప్రభుత్వం తరఫున కోరుకొని మేము ఈ టైం ఇచ్చినందుకు